నమస్తే. హిడ్మా ఎన్కౌంటర్పై మెజిస్టేరియల్ విచారణనంట. హిడ్మా బంధువుల హాజరు ప్రజా విచారణను గోప్యంగా పోలీసు పహారాతో నిర్వహిస్తున్నారంట. ప్రజా న్యాయవాదుల సంఘం ఆరోపిస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్పై మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నారంట. మారేడుమిల్ల ఎన్కౌంటర్ జరిగింది కదా, అక్కడనే విచారణ జరుపుతున్నారు. గోప్యంగా పోలీస్ భద్రత నడమ ప్రజలు ఎవరిని అనుమతిస్తలేరు, లేకపోతే ప్రజా సంఘ నాయకులను కూడా ఎవరిని అనుమతిస్తారు. మరి ఎందుకు అంత గోప్యం అర్థమవుతలేదు. ఎందుకు అంత గోప్యం ఎందుకు అంటున్నా. మీ లక్ష్యం నెరవేరింది, హిడ్మాన్ చంపితే చాలా అనుకున్నారు, చంపిర్రు, అయిపోయింది, ఇంకేముంది. ఇటీవల మారేడుమిల్లి మండలంలో 2 రోజుల పాటు జరిగిన 2 ఎన్కౌంటర్లో హిడ్మా టెక్ శంకర్తో కలిపి 13 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనలపై అల్లూరు జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మొదటి రోజు మెజిస్టీరియల్ విచారణ జరిగిందట. ఈ తొలి రోజు విచారణను నవంబర్ 18న మారేడుమిల్లి మండలం కొండవాడ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోనే అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మా ఆయన సతీమణి రాజే సహా 6 మావోయిస్టుల మృతిపై రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ విచారణ నిర్వహించారట. దీనికి హిడ్మా బంధువులతో పాటు మరికొందరు హాజరైనట్టు సమాచారం. ఎవరెవరు ఈ విచారణకు హాజరయ్యారన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారట. ఎందుకో మరి, ఎందుకండి, ఎందుకంత గోప్యం నాకు అర్థం కాదు. ఏమవుతుంది అంటున్నా, అంత నష్టం ఏం జరుగుతుంది? ఎన్కౌంటర్ జరిగింది అనేది చాలామంది ఆరోపిస్తున్నారు. దాన్ని నిరూపించుకుంటే తప్పే ఉంది. ఇది సహజ ఎన్కౌంటర్ అండి, అసహజ ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకప్ ఎన్కౌంటర్ కాదని నిరూపించుకుంటే తప్పే ఉంది అంటున్నా. గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? ఏమో మరి ఏందో ప్రభుత్వాలు ఏదో ఇదే ఈ నిర్బంధమే, ఈ పనికిమెల్ల నిర్బంధమే మావోయిస్టు ఉద్యమానికి ఊపిరి పోస్తుంది. కాగా ఈ ప్రజా విచారణకు మీడియాను దూరంగా ఉంచి గోప్యంగా నిర్వహించారని, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి విచారణకు హాజరై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చే అవకాశాన్ని లేకుండా పోలీసుల ఆంక్షలు అమలు చేస్తున్నారని ప్రజా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేష్ కుమార్ ఆరోపించారు. ఈ విచారణను పత్రికల్లో చూసి తాను హాజరయ్యానని, తనను కూడా అనుమతించడానికి పోలీసులు ఆటంకం కలిగించారని ఎవరో సురేష్ అనేట ఆయన ప్రజా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేష్ కుమార్ చెప్తున్నారు. అంటే మీడియాను అలౌ చేస్తలేరు. ఆ కొండవాడ గ్రామం ఉందే మారేడుమిల్లికి సంబంధించిన ఆ గ్రామం, వాళ్ళను కూడా విచారిస్తారు కదా సాక్షులుగా. మీకు ఏమైనా సౌండ్లు వినిపించినాయా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది వాళ్ళను కూడా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కూడా లేదంట. మీడియాను కూడా అనుమతిస్తలేరంట. మరి ఇంక ఈ విచారణ ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నిర్బంధంగా విచారణ చేస్తే, గోప్యంగా విచారణ చేస్తే, పోలీస్ పహార్లు విచారణ చేస్తే, కంచెలేసి విచారణ చేస్తే ఇంక ఏం తేలుతుంది అంటున్నా. ఏం తేలుతుంది? ఎన్కౌంటర్ అనేది తేలుతుంది. దానికి పెద్ద విచారణ అవసరమా? ఎక్కడ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగినట సురేష్ కుమార్ అంటే ఆయన. దీంతో ఆయన్ను విచారణ అధికారి ముందుకు అనుమతించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ విచారణ సక్రమంగా జరగడం లేదని, పోలీసులు ఎందుకు విచారణను చట్టవిరుద్ధంగా ఆంక్షలు విధిస్తున్నారని, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఎవరు చెప్పకుండా వారు అడ్డుకుంటూ తమకు అనుకూలంగా చెప్పేవారిని వారు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇది అసలైన పాయింట్. ఈ కొండవీడు అనే గ్రామం ఉందే ఆ మారేడుమిల్లి ఎన్కౌంటర్కి సంబంధించి, ఆ గ్రామ ప్రజలు కూడా కొందరు ఉంటారు, అవును సార్ ఎన్కౌంటర్ ఇట్లా జరిగింది అని చెప్తారు. కానీ ఈ పోలీసులు లేకపోతే వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఈ పోలీసులకు అనుకూలంగా చెప్పేటోళ్ళని మాత్రమే అనుమతిస్తుందట. ఈ విచారణ ఎందుకు బంద్ చేసుకోరా? ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించి నిజాలను నిర్ధారించేందుకు వెళ్ళిన న్యాయవాదులను విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకున్నారని విచారణ అధికారికి వివరించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా విచారణ అధికారి అంగీకరించి మరో 10 రోజుల తర్వాత మరో తేదీని ఖరారు చేసి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక మరో 7 మావోయిస్టుల ఎన్కౌంటర్పై విచారణ అంట. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం జిఎం వలస అంటే కొండవలస సమీపంలోని గత నెల 19 టెక్ శంకర్ సహా 7 మావోయిస్టుల ఎన్కౌంటర్ మరణాలపై మెజిస్ట్రేట్ విచారణ రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరగనుంది. ఇప్పటికే ఈ విచారణపై విచారణ అధికారి శుభన్ నొక్వాల్ ప్రకటన, మీరు ఈ నిర్బంధంగా నొక్కిపెట్టి గొంతు పట్టి తొక్కిపెట్టి విచారణ చేసిన లాభం లేదు. ఏం తేలుతుందండి? ఎన్కౌంటర్ అనేది తేలుతుంది. ఆ మధ్యకాలంలో యూనివర్సిటీ విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఆ అడుగులలో పోయి మేము విచారణ చేసుకుంటాం, మేము కూడా కొంచెం చూసి వస్తామంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. ఎందుకంటే అంతగా నాకు అర్థం కాదు. వ్యవస్థకు భయం. ఇవే ఈ నిర్బంధాలే, ఈ అతి నిర్బంధాలే మావోయిస్టు ఉద్యమానికి ఊపిరి పోస్తున్నాయి, పురుడు వస్తున్నాయి. ఇప్పుడు విచారణ సందర్భంగా కూడా ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పడానికి,
వాళ్ళు చూసింది విన్నది చెప్పడానికి కూడా అనుమతిస్తలేరంట. ఆ మీడియాకు లోపలికి రానిస్తలేరంట, ప్రజలను లోపలికి రానిస్తలేరంట. మొత్తం పహారాతోటి కంచెలు పెట్టుకొని గన్నులు పెట్టుకొని పోలీసులు పహారా కారుచుకుంటూ విచారణ చేస్తారంట. దీనికి విచారణ మళ్ళీ ఎందుకంటే నాకు అర్థం ఊకే బంద్ చేసుకోరాదండ్రి. ఏం తేలుతుంది అంటున్నా ఈ విచారణలో? ఏమైనా తేలుతుందా? ఎన్కౌంటర్ అనేది తేలుతుంది. కాబట్టి పనికి మళ్ళీ బంద్ చేసుకోండి, స్వేచ్ఛగా ఉండండి. స్వేచ్ఛ ఇచ్చినప్పుడే మావోయిస్టు ఉద్యమం పుట్టదు. గన్నులు పట్టుకోరు వాళ్ళు కూడా. మీరు నిర్బంధాలు, ఈ ఉక్కుపాదాలు, పోలీసులను ముందర పెట్టి గన్నులు పెట్టుకొని నిలబడిస్తేనే మావోయిస్టులోకి పోయే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు పోయిన మధ్యలో వాళ్ళను కూడా అనుమతించలేదు. మొత్తమే అయితే వ్యవస్థ చాలా కఠినంగా ఉంది. 100% వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుకున్నది. హిట్మన్ లేపేయాలనుకున్నాడు, లేపేసిండ్రు. ఎందుకంటే హిడ్మా అనేటోడు మావోయిస్టు ఉద్యమం ఒక శరీరం అయితే తల లాంటోడు హిడ్మా. ఇంకా తలనే తీసేస్తే మొండే ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు ఏమనుకున్నారంటే తల తీసేయాలనుకుని తీసేసినారు. ఇప్పుడు ఎన్కౌంటర్, ఇప్పుడు విచారణ కూడా నిజాయితీగా జరుపుతలేరు. ఇది రంపచోడవరంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న విచారణ ఇంత చక్కదనంగా, ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా జరుగుతుంది. ఇంకా దీనికి మనం ఇప్పుడు ఇంకా ఇట్లా ఆశగా ఎదురు చూడాలి. ఒంటి పేదలకు నక్కాశ పడ్డట్లు. ఇంకా ఏమొస్తుందని ఏం రాదు, ఉత్తది ఎన్కౌంటర్ అనే వస్తుంది. ఈ నిర్బంధంగా చేసినప్పుడే అర్థం అయిపోయింది కదా మనకు. పోలీస్ పహారాల్లో విచారణ చేసినప్పుడే మనకు అర్థమైంది ఇది 100% ఎన్కౌంటర్ అనే వస్తుందని. ఏం లేదు పెద్దగా దాని గురించి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజా సంఘ నాయకులు కానీ లెఫ్టిస్టులు కానీ. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ చదువుకుందాం ఆ వార్త. కానీ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.